చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా చేయాలో ఫ్రైడ్ రైస్ చూద్దాము. ఇది చాలా ఈజీ. మనం బయటికెళ్ళి వాళ్ళు ఏసే టేస్టింగ్ సాల్ట్ అవి కలుపుకొని తినడం కంటే, మనం ఉన్న ఆరోగ్యం పాడు చేసుకున్నట్లవుతుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మీరు ఒకసారైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ముందుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. క్యారెటు 1 క్యారెటు, కొద్దిగా బీన్స్, క్యాప్సికమ్ కొద్దిగా, ఒక కాయలో సగము, క్యాబేజీ ఒక పిడికెడు వరకు వేసుకోవాలి. కారానికి పచ్చిమిర్చి ఒక 4 గాని 3 గాని తీసుకోవాలి. ఇక్కడ మనం కారం ఎక్కువ యాడ్ చేయం కాబట్టి దానికి తగ్గట్టు మిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కోడిగుడ్లు మాత్రమే వేస్తున్నాను. మీ ఇష్టం కోడిగుడ్లు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వేసుకుంటున్నా. దీనికి సోయా సాసు, వెనిగరు ఇవి 2 కంపల్సరీ యాడ్ చేయాలి. ఇది మెయిన్ ఫ్రైడ్ రైస్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది తెల్ల మిరియాల పొడి, ఇది నల్ల మిరియాల పొడి. ఇవి 2 మిర్చి, ఈ 3తోనే కారం వస్తుంది రైస్కి. ఈ 3 మాత్రమే యాడ్ చేయాలి. వేరే మసాలాలు ఏమి వాడట్లేదు కాబట్టి ఈ ఫ్రైడ్ రైస్ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువగా ఏమి కలపకుండా మితంగా రెడీ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకున్నాం. ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. నూనె కొంచెం వేడెక్కాక పీసెస్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్లేదు. ఊరికే మాత్రం కలబెట్టకుండా ఇట్లా పీసెస్ లాగా విడిపోయే విధంగా కట్ చేసుకున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు ఇట్లా కొంచెం ఫ్రై అయితే సరే. ఇది తీసి సపరేట్గా ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసి బాగా ఫ్రై బాగోదు కాబట్టి ఇది సపరేట్గా చేసుకోవాలి. దాంతోపాటే కొద్దిగా క్యారెట్ ముక్కలు, మిర్చి, బీన్స్, క్యాప్సికమ్ ఈ 3 ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ముందు క్యారెట్ అవి బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి క్యారెట్ అంతగా బాగా రైస్కి. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ఇది ఒక్క నిమిషం పాటు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే రైస్లో కూడా ఫ్రై అవుతుంది కదా, క్యాబేజ్ వెంటనే మెత్తబడిపోతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోక్కర్లేదు. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాం. చూసారుగా ఇట్లా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు ఎగ్ కూడా వేసుకొని ఇది నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి 1/2 స్పూను, తెల్ల మిరియాల పొడి 1/2 స్పూను. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. వెనిగరు, సోయా సాసు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది నీట్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి రైస్. ఇక్కడ మీరు ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇవి 4 ఉంటే సరిపోతుంది. నల్ల మిరియాల పొడి, అలాగే తెల్ల మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, సరిపోతుంది. ఒక్క నిమిషం పాటు ఫ్రై అయితే ఈ కారం అవంతా బాగా పడుతుంది రైస్కి, మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో ఆనియన్ పీసెస్ ఉంటాయి కదా, ఈ గ్రీన్వి, అవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడం. చాలా బాగుంటుంది. మీరు బయటకు ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది. బయట వాళ్ళు వేసే ఐటమ్స్ అన్నీ కొన్ని టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తారు, అది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇట్లా పిల్లలకు కూడా పెట్టచ్చు. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది వాళ్ళకి. దీంట్లో మనకి మసాలాలు ఏమీ లేదు కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని ఇంట్లోనే చేసుకోండి, హ్యాపీగా తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని